మున్సిపల్ ఎన్నికలకు గులాబీ సేన సిద్ధమవుతోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేసేలా బీఆర్ఎస్ పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఆ దిశగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ శ్రేణులను సమన్వయం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉందంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలో రానున్నది. ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కూడా అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, కార్యాచరణ రూపొందిస్తున్నారు. అసలు ఎలాంటి కార్యాచరణ ఉంది, గెలిపే లక్ష్యంగా ఎలాంటి ముందరకు పోతున్నారు? ప్రస్తుతం మనకైతే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు రాబోయే నోటిఫికేషన్ ఉంది, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంటే గులాబీ జెండా ఎగరేయడానికి మీరు ఎలాంటి కార్యాచరణ చేపడతారు, ప్రజల వద్దకు ఏ విధంగా పోతారు? ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లో ఏదైనా ఓటు అడుగు హక్కే ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 40-50 సంవత్సరాల్లో ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఒక కుగ్రామంగా ఉండే మున్సిపల్ నిధులతో డెవలప్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఎక్కడేసిన గొంగలు అక్కడే 40 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న ముందట ఎవరు రోడ్ వేయలే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రప్రథమ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లా మున్సిపల్ నిధులతో డెవలప్మెంట్ కాదు, ఎప్పటికీ గ్రామీణ ప్రాంతాలుగా ఉంటాయి, అందుకే నేరుగా ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు 350 కోట్ల రూపాయలు సీఎం అసిస్టెన్స్ కింద కానీ 175 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మీద కానీ, దాంతోపాటు కేంద్రంలో చేసే స్మార్ట్ సిటీ కూడా కరీంనగర్ డైవర్ట్ చేయడం వలన ఈరోజు 1650 కోట్ల రూపాయలతోటి కరీంనగర్ నగరాన్ని ఒక అద్దంలాగా తీర్చిదిద్దాం. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మొత్తం తీసి అద్భుతంగా తెలంగాణలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చింది కరీంనగర్ నగరాన్ని. ప్రజలందరూ శభాష్, కేసీఆర్ హయాంలో అద్భుతంగా డెవలప్మెంట్ ఉన్నది. మరి 2 సంవత్సరాల ప్రభుత్వం లేదు మాకు, 2 సంవత్సరాలు కేంద్రంలోనే బీజేపీ ఉంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ రెండు సంవత్సరాలు ఈ 2 పార్టీలు కరీంనగర్కు ఏం తెచ్చారంటే 2 రూపాయల బిల్లు కూడా తీసుకురాలి. అంటే ప్రజలకు అర్థమైపోయింది డెవలప్మెంట్ 40-50 సంవత్సరాలు జరగాలని కారకులు ఈ 2 పార్టీలే. 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ 2 పార్టీలు ఇప్పుడు సెంట్రల్లో స్టేట్లో ఉన్నది. తెలంగాణలో ₹1 బిల్లు తీసుకురాలేదు, కరీంనగర్కు ₹0 తీసుకొచ్చారు. సరే మీరు తీసుకురాకుండా మంచిదే, మేము తెచ్చిన నిధులను కంప్లీట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. మేము వేసిన రోడ్ల మీద గుంతలు పడితే పోలీసులకు ₹1 నిధులు తీసుకురాలేదు. ప్రజలకు డిసైడ్ అయిపోయారు ఈ కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఎవరు కూడా డెవలప్మెంట్ చేయరు. 2 సంవత్సరాలు ₹1 బిల్లు లేని వాళ్ళు ఈ ఇంకా వచ్చే 3 సంవత్సరాలు ఏం తీసుకొస్తారు? కాబట్టి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈ అభివృద్ధి జరిగిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. రేపొద్దున అభివృద్ధి జరగాలంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అదే చేయాలి తప్ప ఎక్కడ కూడా వేరే పార్టీ అనుకూలం అని చెప్పినారు. మేము ప్రజలకు పోతే ఈ రోడ్డు 40 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాలు ఇల్లు కట్టుకుని రోడ్ వేయలేదు, మీరు వేసిండ్రు, మళ్ళీ పొక్కల పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ మీరే రావాలి కొత్త అని చెప్పేసి ఈరోజు ప్రజలకు ఏమైనా ఓటు మేము అడగాలంటే ఒక మా పార్టీ తప్ప ఎవరు ఓటు అడిగే హక్కు లేదు. వేరే వాళ్ళు వచ్చి ఓటు అడుగుతుండగా వాళ్ళు తీసుకురాలే, వాళ్ళకి డిమాండ్ చేశారు. కాబట్టి అందుకే డెఫినెట్గా ఈ 10 సంవత్సరాలు ఇక్కడ మేయర్ స్థానాన్ని మేమే కైవసం చేసుకున్నాం. రాబోయే కాలంలో 5 సంవత్సరంగా మళ్ళీ మేయర్ మేమే కైవసం చేసుకుంటాం. అంటే ముఖ్యంగా మొదటి నుంచి మీరు చెప్తుంది ఏంటంటే ఆన్గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు దీన్ని తీసుకెళ్తామని చెప్తారు. అంటే దీన్ని ఎట్లా తీసుకెళ్తారు? సౌత్ ఇండియాలోనే ప్రప్రథంగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కావాలి. మానేర్ ఉన్నది కాబట్టి టూరిజం డెవలప్మెంట్ కావాలి. మానేర్ రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసినాం. కేబుల్ బ్రిడ్జ్, సౌత్ ఇండియా ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్, సెకండ్ దుర్గం చెరువు. ఇప్పటివరకు మళ్ళీ తెలంగాణ 2 తప్ప ఇక్కడ కాలేదు. మానేర్ రివర్ ఫ్రంట్, సబర్మతి రివర్ ఫ్రంట్ ఎలాగ డెవలప్ అయిందో మానేర్ రివర్ ఫ్రంట్ అట్లా డెవలప్ చేసి స్టార్ట్ చేసినాం. ఈరోజు అవన్నిటి కూడా మళ్ళీ ఆపేసే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ అభివృద్ధి జరగాలి, కరీంనగర్ అభివృద్ధి జరగాలి మేము కోరుకుంటే విధ్వంసం జరగాలని చెప్పి 2 పార్టీలు కూడా కేబుల్ బ్రిడ్జ్ లైట్ కూడా ఆన్ చేసే పరిస్థితి లేదు, రివర్ ఫ్రంట్ ఆపేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ కరీంనగర్ కుగ్రాంగా చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ కరీంనగర్ డెవలప్మెంట్ ముందుకోవాలన్నా, కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ కావాలన్నా, రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయ్యి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కావాలన్నా మళ్ళీ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తరలించే ప్రజలు ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏదైనా కోపం ఉంటే మా మీద తీర్చుకోరు, కానీ తెలంగాణ ప్రజల మీద కోపం తీసుకోకూరి. ఈ డెవలప్మెంట్ ఆపకండి, రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయండి, అలా టూరిజం డెవలప్మెంట్ కంప్లీట్ చేయండి, అక్కడ కేబుల్ బ్రిడ్జ్కి లైటింగ్ వ్యవస్థ పెట్టుకోరు. ప్రతి ఒక్కటి మేము చేసిన ఈ ఐలాండ్స్కి డెవలప్ చేయండి, మేము తెచ్చే రోడ్స్ని కంప్లీట్ చేయండి. ఆ దిశగా చేయమని డిమాండ్ అయితే 2 సంవత్సరాలు మాతో కాదు అని చేతులెత్తేసారు. కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ ఉరికితలు ఇచ్చేది మేమే, కాబట్టి ప్రజలకు పోతాము, కంప్లీట్ చేసేది మేమే, తీసుకొచ్చింది మేమే, వీళ్ళతో ఏం కాదని చెప్పి ప్రజల మధ్యకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంటే యాక్చువల్గా కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కానీ గత వారంలో నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున జాయినింగ్ జరుగుతుంది. అసలు ఏంటి కారణం? ఇప్పటికి చెప్తున్నారు కదా ప్రజలు కూడా డెవలప్మెంట్ చేసేది మీరే, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మీరే. కాబట్టి
తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ మీదే. మేము ఒక 5 సంవత్సరాలు అభివృద్ధి జరుగుతుంది అనుకున్నాం, కానీ లేదు కాబట్టి మళ్ళీ మీ పార్టీ వైపు వస్తున్నామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఉంది, రేపు రాబోయే కాలంలో ఈ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసింది మేమే. వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయితే కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చే పరిస్థితి. మేము 15 సంవత్సరాలు ఉంటాము. బీజేపీలో నాకు తెలిసి ఇంకా 40-50 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. సో ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీలో జైనింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి అంటే ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతారు? ప్రజల వద్దకు అంటే మీరు చేసిన డెవలప్మెంట్ చెప్పుకుంటూ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరగట్లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఉన్నాయా? తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే కాదు. ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రజల బాగోగులతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మాదే. ఇప్పుడు తెలంగాణలో ఉన్న గోదావరి నీళ్లు కాపాడేది టీఆర్ఎస్ పార్టీ, కృష్ణా నీళ్లు కాపాడేది టీఆర్ఎస్ పార్టీ. రేపు తెలంగాణకు అన్యాయం జరిగితే మొదలు గొంతెచ్చితే టీఆర్ఎస్ పార్టీ, వేరే ఏ పార్టీ గొంతెత్తది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిందే కాదు, తెలంగాణ బాగోగులు మా పార్టీ. కాబట్టి ఇది మా ఇంటి పార్టీ అని ప్రజలు భావిస్తారు. కూడా డెఫినెట్గా మా ఇంటి పార్టీ వైపే ఉంటారని కోరుకుంటారు. ఏదో 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఏదో మభ్యపెట్టి ఓట్లేసుకున్నారు తప్ప కానీ మన జీవితకాలు వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి రేపు డెఫినెట్గా ఓనర్షిప్ తీసుకునేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మీరేం పిలిపిస్తారు? ఒక్కటే ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాం, మన కరీంనగర్ నగరం, మన తెలంగాణ, మన బిడ్డలం, మనం తెలంగాణ తెచ్చుకున్నాం. డెవలప్మెంట్ 10 సంవత్సరాలు కళ్ళగట్టుకు చూపించడం మేము. రేపు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాం. 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు ₹1 తీసుకురాలి, రాష్ట్ర ప్రభుత్వం కట్టెత్తి చూస్తలేదు. ఈ 2 పార్టీలు విఫలమైనవి. కాబట్టి డెవలప్మెంట్ చేసిన మేమే, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే. ఇది మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలుపు దిశగా పయనిస్తుంది. ఈ నేపథ్యంలోనే మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్, టీ న్యూస్, కరీంనగర్.